ఫ్రెండ్స్, మొత్తం మీద రఘురామకృష్ణరాజు విషయంలో మన అంచనాలు ఏమీ తారుమారు కాలేదు. కాకపోతే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తేదీలు మారుతున్నాయి అంతే. ఇవాళ స్వయంగా రఘురామకృష్ణరాజు ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశాలను ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే ఒక వారం రోజుల్లోనే మరి ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా స్పష్టంగా చెప్పేశారు. ఆయన అంటే నర్మగర్భంగా చెప్పారు. అది పూర్తిగా వాస్తవమని ఆ మీడియా సంస్థ దాదాపుగా నిర్ధారించింది. ఆయన సంక్రాంతికి తన నియోజకవర్గంలో పర్యటించబోతున్నట్టుగా వెల్లడించారు. అంటే సంక్రాంతి నాటికి ఆయన ఒక జాతీయ పార్టీలో కానీ మరో ప్రాంతీయ పార్టీలో కానీ చేరడం ఖాయంగా అర్థమైపోతుంది. ఆ జాతీయ పార్టీలో చేరి ఆ పార్టీ సభ్యుడిగా, ఆ పార్టీ ఎంపీగా ఆయన నరసాపురంలో పర్యటించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇదే ఆయన కూడా మన మాట అదే. అంటే స్పెక్యులేషన్స్ నేను కూడా విన్నాను, నాకు కూడా తెలిసాయి. అయితే నేను కాదని కొట్టేయడం లేదు, అవునని చెప్పట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? అర్ధాంగీకారం, మౌనం రెండూ కూడా స్పష్టంగా అంగీకారం కిందకే వస్తాయి. ముఖ్యంగా బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని కొంతమంది అంటే, బీజేపీ మరి ఒక బ్యాంకు రుణ ఎగవేతదారుణ్ణి ఆహ్వానించి మరి పార్టీలోకి మరి సభ్యత్వం ఇస్తుందా అనేది ఒక ప్రశ్న. అంటే ఇదివరకు ఇచ్చారు కదా, సుజనా చౌదరికి కానీ సీఎం రమేష్కి కానీ మిగతా వాళ్ళకి కానీ ఇచ్చారు కదా. అంటే సరే, గతం కదా జరిగిపోయింది. ఇప్పుడు స్పష్టంగా సిబిఐ కేసులు ఛార్జ్షీట్ నమోదు చేసిన తర్వాత, అలాగే ఈడీ కేసులు కూడా నమోదవుతున్న సందర్భంలో, రకరకాల కేసులు చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో కూడా అనేక రకాల కేసులు ఆయన మీద మరి నమోదై ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఆయన్ని హక్కున చేర్చుకుంటుందా? ఇదొక ప్రశ్న. అయితే మరి మీరు గతంలోనే 25వ తారీఖు లేదా లాస్ట్ మంత్ మరో తేదీనో అని చెప్పారు కదా. అంటే అకస్మాత్తుగా ఆయన రాజకీయ శ్రేయోభిలాషి మరి ఎవరికీ తెలియకుండా థాయిలాండ్ చెక్కేయడంతో అన్నీ పోస్ట్ పోన్ అయిపోయాయి. అది ఎవరు ఊహించలేదు. ఆ పార్టీ సభ్యులకి ఏది లేదు, ఆ కుటుంబ సభ్యులకి ఏది లేదు. అంత గోప్యంగా రహస్యంగా మరి 40 ఏళ్ల రాజకీయ అనుభవవేత్త ఎందుకు దేశం దాటిపోయారో, ఎందుకు రహస్యంగా వచ్చారో మరి ఆయనకే తెలియాలి. అందువల్ల రఘురామకృష్ణరాజు వ్యవహారం కూడా వాయిదా పడినట్టుగా వార్తలు వచ్చాయి. లేకపోతే గత నెలలోనే మరి అటో ఇటో తేలిపోయి ఉండేది. స్పష్టంగా బీజేపీ తలుపులు మూసేస్తే వేరే దారి లేదు, తెలుగుదేశంలో చేరడం తప్ప వేరే దారి లేదు. లేదు, రాజ్నాథ్ సింగ్ లాంటి పెద్ద మనిషి అండదండలతో, ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో, మరి ఆయన రికమెండేషన్తో, సిఫార్సుతో ఒక్కవేళ బీజేపీ తలుపులు కనుక తెరిస్తే ఆ పార్టీకి వెళ్ళిపోవచ్చు. ఏది ఏమైనా పార్టీ మారడం దాదాపుగా ఖాయమన్న విషయం ఇవాళ ఆయన మీడియా వర్గాలతో చెప్పినటువంటి విషయం. అదే చెప్పారు ఆయన. సొంతగా పార్టీ పెడతారంటే ఎందుకు సొంతగా పార్టీ పెట్టడం? జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, నేను ఇష్టపడే పార్టీలు ఉన్నాయి, నన్ను ఇష్టపడే పార్టీలు ఉన్నాయి. కాబట్టి వాటిలో చేరతానే తప్ప సొంతగా పార్టీలు పెట్టేటువంటి
అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పారు ఆయన. అంతేకాకుండా మరి ఇప్పటికే కొంతమంది 7వ తారీఖు అని, కొంతమంది 8వ తారీఖు అని, కొంతమంది 10వ తారీఖు అని చెప్తున్నారు. ఏ తేదీన మీరు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నప్పుడు నేను చేరేటప్పుడు చెప్తాను అన్నారు. నేను ఆ నిర్ణయం తీసుకోగానే వెల్లడిస్తాను అని చెప్పారు. కానీ అది ఎప్పుడు అనేది స్పష్టంగా చెప్పలేదు. మరొక విషయం స్పష్టం చేశారు. సంక్రాంతికి మీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారా అంటే ఖచ్చితంగా పర్యటించబోతున్నాను అన్నప్పుడే దాదాపుగా ఆయన పార్టీ మార్పు ఖాయమని మరి ఆ మీడియా సంస్థ వెల్లడించింది. అంటే వైఎస్ఆర్సీపీ సభ్యుడిగా ఆయన నరసాపురంలో పర్యటించేటువంటి అవకాశాలు ఎంతమాత్రం లేవు. అందువల్ల బీజేపీ సభ్యుడిగానో టీడీపీ సభ్యుడిగానో అక్కడికి వెళ్ళాలి. ఆ టీడీపీ సభ్యుడిగా బీజేపీ సభ్యుడిగా వెళ్ళాలంటే అంతకు ముందే పార్టీ మారి ఉండాలి. సో ఇవన్నీ ఒకదానికి ఒకటానికి అనుసంధానమైనటువంటి మరి స్పెక్యులేషన్స్. అంటే ఇవాళ ఆయన తనకు తానుగా ఇన్వాల్వ్ అయ్యి ఈ మాటలన్నీ మాట్లాడాడు కాబట్టి దీని మీద ఎన్ని రకాల ఊహాగానాలు స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన మీద కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు, బాణాలు, విమర్శలు చేశారు. అందులో కూడా ఆయన ఇదే చెప్పారు. ప్రధానమంత్రి దగ్గర దాదాపు ఒక 20 నిమిషాలు 1-to-1 మీటింగ్ జరిగి ఉండొచ్చు అనుకున్నాను. కానీ 20 కాదు కదా, 10 నిమిషాలు కూడా జరగలేదు. ఒక 5-6 నిమిషాలు జరుగుతుంది. బయట లాబీలో వేచి ఉండటమే ఎక్కువసేపు జరిగింది. మరి చిరునవ్వుతో ఆయన బయటికి రాలేదు. ఇట్లా ఏదో ఆయన స్పెక్యులేషన్స్ అన్నీ మాట్లాడారు. అంతేకాకుండా తనను తీసుకోవద్దని చెప్పడానికే, బీజేపీలో చేర్చుకోవద్దని చెప్పడానికే మరి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారని కూడా అభిప్రాయపడ్డారు. అంటే తను చేరతానన్న వార్తలు సర్వత్రా వినిపించడమే కాకుండా చేరడం ఖాయమని దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఫీలర్స్ అంది ఉంటాయి. అందువల్లనే మరి ఆయన చేర్చుకోవద్దని చెప్పడానికి ఢిల్లీ వెళ్ళారనేది రఘురామకృష్ణరాజు అభిప్రాయం. కానీ సరే, జగన్మోహన్ రెడ్డి ఏ కృతంగా వెళ్ళారు, ఏం మాట్లాడారు 1-to-1 ప్రధానితో, అలాగే రేపు అమిత్ షాతో కానీ, నిర్మలా సీతారామన్తో కానీ, కొంతమంది కేంద్ర మంత్రులతో కానీ వాళ్ళు ఎక్కడికి పోయినా ఇదే భయం చేయరు కదా. ఈ రఘురామకృష్ణరాజు వ్యవహారాలు లేకపోతే వేరే ఆయన ఏదో సిబిఐ కేసులు ఇవన్నీ ఉండవు కదా. ఎందుకనంటే చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గతంలో 4 సంవత్సరాలు బీజేపీతో అంటగాగిన, చివరి సంవత్సరం విభేదించిన, దాదాపుగా 30 సార్లు ఢిల్లీ వెళ్తే 3 సార్లు కూడా ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ మరి ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వని పరిస్థితి. దీనికి కారణం ఒకటే, ఇవాళ వీళ్ళు ఏవైతే గొంతు చించుకొని మరి ఎల్లో మీడియా అక్కడికి వెళ్తే కేసుల కోసం వెళ్తున్నారు, అది చేస్తున్నారు, ఏదైతే గొంతు చించుకుంటున్నారో, ఆనాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు వెళ్ళినా ఏకసూత్ర అభిప్రాయంగా ప్రధానమంత్రిని అడిగినట్టుగా సాక్షాత్తు ప్రధాని చెప్పారు. నరేంద్ర మోడీ సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పాడు, బయట కూడా చెప్పిన మాట ఇదే. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా అడిగేది ఒకటి, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు జైలుకు పంపుతారు, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు దీనికోసమే వచ్చామంటే అవునంటే దీనికోసమే వచ్చా, ఏదో పేరు పెట్టుకుని పోలవరమనో అదో ఏదో పేరు పెట్టుకుని వచ్చా, నాకు కావాల్సింది అయితే ఇదే, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు జైలుకు పంపుతారు. విని విని ఇసుగు పుట్టి అసలు ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వటమే మానేశారు. అంటే చంద్రబాబు ఎప్పుడొచ్చినా ఏకసూత్ర పథకం కిందనే వస్తాడు, ఆ ఒక్కటే అడుగుతాడు, ఆ ఒక్కటి మాత్రమే కావాలంటాడు, మిగతావన్నీ అక్కర్లేదు. అసలు రాష్ట్రం నాశనం అయిపోయినా, దుమ్ము కొట్టుకుపోయినా ఆయనకు అక్కర్లేదు, ఆ ఒక్కటి చాలండి నాకు, మీరు రాష్ట్రానికి ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, నేను అడగను, ఆ ఒక్కటి చేసి పెట్టండి అని. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా మానేశామని బీజేపీ పెద్దలే మరి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా కూడా కాకపోతే 1-2 రోజులు లేట్ కావచ్చు, లేకపోతే అనుకున్న సమయానికి కాకపోతే సమయం మారి ఉండొచ్చు, కానీ ఎప్పుడు వెళ్ళినా ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఎప్పుడు వెళ్ళినా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా మరి జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు, ఇక్కడ
విషయాలు తెలుసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేగాని చంద్రబాబు లాగా అసలు ఆయన దూరం పెట్టి ఆయనతో మాట్లాడటానికే ఇష్టపడినటువంటి ఒక ఎడమొఖం పెడమొఖం ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. దీన్ని బట్టి అర్థమైపోతుంది ఎవరు ఏం అడుగుంటారు. ఎల్లో మీడియా ఎంత గొంతు చించుకున్నా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా వాళ్ళకి వేరే సబ్జెక్ట్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎటు తిరిగి ఏదో విధంగా మసిపూసి ఆయనకి విమర్శలు చేయాలి కాబట్టి చేయటమే తప్ప నిజమేంటో వాళ్ళ గురువింద నలిపేంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళు స్పష్టంగా తెలుసు. తెలిసినా సరే తప్పదు. ఎందుకంటే మీడియాలో మరి ఒకటి కులాభిమానం, రెండు జీతానికి పనిచేయాలి, రెండు తప్పదు. అందువల్ల ఆ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఏవో వాళ్ళు ఇస్తుంటారు, మాట్లాడుతుంటారు తప్పించి రెండు విషయాలు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల విషయమో లేదా తన బాబాయ్ కేసులో ఏదో జరగబోతుందనో, ఏమి జరగదు. ఏముంటుంది అందులో? ఏముంది అసలు? ఏం జరిగింది ఇప్పటివరకు? ఒకసారి మీరు అవన్నీ తీసి చూడండి. ఎవరో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఏమైంది? లేదా ఇంకెవరినో శివారెడ్డినో ఇంకో రెడ్డినో పరమేశ్వర రెడ్డినో అరెస్ట్ చేసి ఏమవుతుంది అరెస్ట్ చేస్తే? అది నిజానికి జరిగింది ఏంటి అనేది స్పష్టంగా బయటపడిపోయింది, అందరికీ అర్థమైపోయింది. అతను కొన్ని లావాదేవీల్లో, కొన్ని ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి ఆయనకి మిగతా వాళ్ళకి వచ్చినటువంటి గొడవల్లో హత్య చేశారు. అది అర్థమైపోయింది. అంటే రాజకీయపరమైనది అయితే కాదు. సో దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది? స్పష్టంగా కొత్తగా వచ్చేది లేదు, పోయేది లేదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. అలాగే సిబిఐ కేసులు, జగన్మోహన్ రెడ్డి పైన నమోదు చేసినటువంటి సిబిఐ కేసుల పరిస్థితి ఏంటో నేను ఇప్పటికి 100 సార్లు చెప్పుంటాను. సాక్ష్యాలు లేవు, సాక్షులు లేరు. సిబిఐ కోర్టే అడుగుతున్నది సాక్ష్యాలు ఏవి, సాక్షులు ప్రవేశపెట్టండి అని. ఇంతవరకు అవి లేవు. లేకుండా ఏమి చర్చిస్తారు? ఎన్నిసార్లు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. ఏముంది? కోర్టుకు అటెండ్ కావడం, ఇంకో డేట్ ఇవ్వడం, పంపించడం. ఇది ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది. జడ్జికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. సో జడ్జి అయినా ఏమంటారు? మీరు ఆ సాక్ష్యాలను ప్రవేశపెట్టండి అంటారు. లేదు. ఆ కేసుల్లో ఏంటి? సాక్షులే లబ్ధిదారులు, సాక్షులే నిందితులు, సాక్షులే వాళ్ళు. అది విచిత్రమైన పరిస్థితి. వాళ్ళు ఎందుకు వస్తారు? ఎందుకు? వాళ్ళు ఇప్పటికే మా మీద కేసులు కొట్టేయండి అని పెట్టారు. వాళ్ళ మీద 3-4 అయితే దాంట్లోంచి బయటకు వచ్చేసారు. అధికారులు అంతా బయటకు వచ్చారు. ఆల్మోస్ట్ విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కూడా అదే కేసులు కొట్టేయమని అడుగుతున్నారు. ఏముంది ఇంకా? ఆ కేసులను అడ్డం పెట్టుకొని మొట్టమొదటి 10 ఏళ్ల పాటు దాదాపు 1,00,000 కోట్లని చంద్రబాబు పాట పాడించారు. అసలు కేసు ఎంత నమోదైంది? 1,100 కోట్లు, 1,500 వేసుకోండి, 1,500 కోట్లు నమోదైంది. దానికి కూడా 43,000 కోట్లని. ఎక్కడ మీరు ఛార్జ్ షీట్ ఒకసారి తీసి చూడండి. దానికి 43,000 కోట్లు ఉందా? లేదు. జేడీ లక్ష్మణ స్వయంగా చెప్పాడు కదా 1,500 కోట్లే అని. సో ఈ పరిస్థితుల్లో అబద్ధాలు ప్రచారం చేయటంలో, నిందలు వేయటంలో ఎల్లో మీడియాని మించింది లేదు. ఎల్లో మీడియాని మించినటువంటి దుర్మార్గపు ప్రచారం చేయగల సంస్థలు లేవు. కాబట్టి ఇప్పుడు కూడా మరి రఘురామకృష్ణరాజుని ఒక హీరోని చేసి పెంచి పోషించి జగన్మోహన్ రెడ్డికి పైకి ఉసిగొలిపి చివరికి ఆయన్ని పార్టీ నుంచి మరి బయటపడేలా చేసింది కూడా ఎల్లో మీడియా. కాకపోతే కొన్ని పరిస్థితుల్లో ఎల్లో మీడియా ఫెయిల్ అవుతుంటుంది, కొన్ని పరిస్థితుల్లో సక్సీడ్ అవుతుంది. రఘురామకృష్ణరాజు ఏదైతే నిర్ణయం వాయిదా పడిందో అది ఈ వారం రోజుల్లో మరి నిజం కాబోతుంది అన్నది చెప్పుకోదగ్గ వార్త. దాని తర్వాత ఢిల్లీ టూర్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని ఆశావహ నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారనేది ఇంకో వార్త. చూద్దాం ఏం జరగబోతుందో.